ఎస్ సార్, మనం ఇప్పుడు నల్గొండ కార్పొరేషన్కి సంబంధించి అక్కడ ఎంత శాతం పోలింగ్ నమోదైంది, ఏ విధంగా ఉందని తెలుసుకున్నాం. ఇక నల్గొండ కార్పొరేషన్కి సంబంధించి కూడా గెలుపు ఎవరిది? అధికార పక్షం అత్యధిక డివిజన్లు గెలుస్తోందా లేక ప్రతిపక్షాలు డివిజన్లు సాధిస్తాయి? మా ప్రతినిధి సైదులు మరిన్ని వివరాలు అందిస్తారు. నల్గొండ తొలిసారి కార్పొరేషన్ అయింది. ఈ నేపథ్యంలో కూడా అన్ని పార్టీలు కూడా మేయర్ పీఠం కోసం కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తమ పార్టీల ప్రధాన పార్టీలన్నీ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి మేయర్ పీఠం కోసము. ప్రధానంగా ఏదైతే చూడొచ్చు, ఇప్పటికే 48 నల్గొండ 48 వార్డులకు గాను 199 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా ఈ కార్పొరేషన్కి సంబంధించినటువంటి పరిధిలో ఏతున్నాయో ఈ 48 డివిజన్లకు గాను 199 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా అంటే మేయర్ అభ్యర్థిని కూడా కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో కూడా మొత్తంగా నల్గొండ కార్పొరేషన్ పరిధిలో చూసుకున్నట్లయితే 1,04,200 మంది ఓటర్లు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు కూడా ప్రజలైతే పోలింగ్ కేంద్రాల వద్దకు వస్తున్నటువంటి పరిస్థితి కల్పిస్తూ ఉంది. మొత్తంగా మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం కోసం అన్ని ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులలో కూడా ఇప్పటికే కాంగ్రెస్ కూడా 32 స్థానాలను గెలుస్తాయనే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కల్పిస్తూ ఉంది. సో మొత్తంగా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, అదేవిధంగా ఎంఐఎం కావచ్చు, ఇంకా స్వతంత్ర అభ్యర్థి కావచ్చు. బీఆర్ఎస్ చూసుకుంటే 8 నుండి 10 స్థానాలు గెలుస్తున్నట్టు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అదేవిధంగా బీజేపీ 4, ఈ 4 స్థానాలు, ఈ ఎంఐఎం ఈ 2 స్థానాల్లో కూడా గెలిచే అవకాశం ఉన్నట్టు కూడా ఇక్కడ కనిపిస్తుంది. మొత్తంగా అధికార పార్టీకి సంబంధించి కూడా ఇక్కడ స్థానిక మంత్రి ఉండడంతో కూడా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మేయర్ పీఠానికి సంబంధించి కూడా క్యాండిడేట్ని ప్రకటించినటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మొత్తం 32 స్థానాలు గెలిచే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ అనిల్తో సైదుల్, స్వతంత్ర టీవీ, నల్గొండ.